హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము ఇక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాండి. మా హస్బెండ్ హాయ్ చెప్పమంటున్నాను, అందుకే నవ్వుతున్నాడు. సో ఈ లగేజ్ ట్రాలీలు అంతగా తీసుకొని ఇక్కడ ఎయిర్పోర్ట్ బస్సు ఎక్కడానికి వచ్చాము. సో ఇక్కడ నుంచి మామూలుగా 1 అవర్ నుంచి 1 అవర్ 10 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 7 o'clock అయింది. కానీ చాలా మబ్బుగా ఉందన్నమాట. ఇంటి నుంచి ఇక్కడికి 5 to 10 మినిట్స్ పడుతుంది ట్యాక్సీలో. సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ డైరెక్ట్ బస్సులు ఉంటాయి మాకు. సో మబ్బుగానే ఉంది 7 అయినా కూడా, అండ్ చలి ఎక్కువగా ఉందన్నమాట. సో ఈ ట్రాలీస్ అన్నీ కూడా అంటే మా హస్బెండ్ రావట్లేదు, నన్ను వచ్చి అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర వరకు వచ్చి సెండ్ ఆఫ్ చేసేసి వెళ్దాం అనేసి వస్తున్నారు. సో ఇప్పుడు ఇంచియానా ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి. ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత చెక్ ఇన్ చేసేస్తాం ఫస్ట్. అంటే ఈ మెయిన్ లగేజ్ ఉన్నాయి కదా, 2 ట్రాలీస్, అవన్నీ కూడా మనము ఇక్కడ ఇచ్చేసి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ఇక్కడ లగేజెస్ ఇచ్చేసామంటే మనము ఇంకా డైరెక్ట్గా బెంగళూరుకి వెళ్ళిన తర్వాత వాటిని క్లెయిమ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ చెక్ ఇన్ కూడా అయింది, ఇమిగ్రేషన్ అయింది, దాని లోపలికి ఎంటర్ అయ్యాను అనమాట. గేట్ దగ్గరకు వెళ్తున్నాను. మీరు ఇక్కడ అంతగా చూసినట్టయితే కాస్మెటిక్స్, ఈ ప్రోడక్ట్స్ అంతా కూడా డ్యూటీ ఫ్రీ ఉన్నాయి. సో నేను వెళ్ళాల్సిన గేట్ దగ్గరికి వెళ్తున్నాను కదా, గేట్ దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ అవుట్ సైడ్ నుంచి కూడా చూసినా అంటే ఈ ఫ్లైట్లు అంతా కూడా కనబడతాయి. కొన్ని అయితే టేక్ ఆఫ్ అవుతూ ఉన్నాయి. సో వాటిని కూడా వ్యూ అంతా కూడా బాగుంది చూడడానికి, అందుకే ఇక్కడ కొంచెంసేపు ఈ వీడియోస్ షూట్ చేశాను. సో ఇక్కడ ఎయిర్ ఏసీ అది ఫ్లైట్ కనబడుతుంది కదా రెడ్ కలర్లో. అండ్ నేను ఎక్కేది వచ్చేసి మలేషియన్ ఎయిర్లైన్స్. సో ఇక్కడ ఈ గేట్ దగ్గర అనమాట నేను ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాను. సో ఇక్కడ కనెక్షన్ అనమాట ఫ్లైట్కి అండ్ ఎయిర్పోర్ట్కి. ఈ విధంగా ఏరో డ్రమ్ ఉంటుంది. సో ఇక్కడ ఫ్లైట్లోకి ఎంటర్ అవ్వగానే ఈ ఎయిర్ హోస్టెస్ ఉన్నారు కదా, వీళ్ళు మాకు గైడ్ చేస్తున్నారు. మా సీట్ నెంబరు చూపించామంటే అది ఎటు సైడ్ ఉందో వాళ్ళే గైడ్ చేస్తున్నారు. ఈ ఫ్లైట్లో సీట్లు అంతా కూడా ఈ విధంగా ఉన్నాయి. వాళ్ళు ఒక స్మాల్ పిల్లో ఇచ్చారు, బ్లాంకెట్ ఇచ్చారు. సో నా లగేజ్ అంతా కూడా క్యాబిన్లో పెట్టేసి ఇక్కడ నాకు విండో సీట్ వచ్చింది కదా, ఇక్కడ కూర్చున్నాను. సో నాకు విండో సీట్ వచ్చింది. విండో సీట్లు చూసుకోవడానికి చాలా బాగుంటుంది అనేసి విండో సీట్ ఇక్కడ మానిటర్ ఉంది చూసుకోవడానికి. ఈ వీడియో మానిటర్స్లో మూవీస్, ఎంటర్టైన్ ప్రోగ్రామ్స్, మ్యూజిక్ ఇవన్నీ ఉంటాయి. ఇవి వినడానికి కూడా మనకి ఇలా హెడ్సెట్ ఇస్తారు. దెన్ ఒక 1/2 hour తర్వాత ఫుడ్ కూడా సర్వ్ చేశారు. ఇది కొరియన్ టైప్ మీల్. దీంతోపాటు డ్రింక్స్ ఉంటాయి, కాఫీ, టీ ఉంటాయి. సో నేను ఈ ఫుడ్ తింటూ మూవీస్ చూశాను. టోటల్ 6.5 hours వరకు జర్నీ నాకు కొరియా నుంచి మలేషియాకి రావడానికి. అండ్ ఇక్కడ విండో సైడ్ నుంచి మీరు చూసినట్టయితే ఈ ఫ్లైట్ నాకు వచ్చేసి వింగ్స్ ఉండే చోట వచ్చింది నా సీటు. అండ్ ఈ క్లౌడ్స్ అంతగా చూస్తూ అంటారు కదా, ఈ క్లౌడ్స్ వైట్ కలర్ క్లౌడ్స్ కూడా కనబడుతున్నాయి. అండ్ ఇప్పుడు ల్యాండింగ్ అవుతుంది మలేషియాలో. సో కింద ఉండే బిల్డింగ్స్, గ్రీనరీస్ ఇవంతా కూడా ఈ విధంగా కనబడుతున్నాయి అన్నమాట ఫ్లైట్లో నుంచి. హలో అండి, ఇప్పుడు నేను మలేషియాలో ఉన్నాను ఇక్కడ. సో మలేషియా ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇక్కడే ఇంకా డిన్నర్ ఏదైనా తీసుకునేసి మళ్ళీ ఇక్కడి నుంచి వేరే టెర్మినల్ మారాలి. మాది ఫ్లైట్ వచ్చేసి ఇంకో టెర్మినల్లో అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ టెర్మినల్ చేంజ్ అవుతాను, మీకు అవన్నీ కూడా చూపిస్తాను. ఓకే, లెట్స్ సీ యూ ఇన్ రెస్టారెంట్. నేను ఇప్పుడు మలేషియాలో నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కడానికి 5 hours ఇంకా టైం ఉంది. ఈ 5 hours నేను లైట్గా డిన్నర్ తీసుకున్నాను. అండ్ చెప్పాను కదా ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి వెళ్ళాలనేసి. అక్కడికి వెళ్ళే ముందుగా ఇక్కడ షాప్స్ అన్నీ కూడా చూశాను, ఎలా ఉన్నాయి, కాస్ట్ ఎలా ఉంది, ప్రోడక్ట్స్ ఏమున్నాయని.
దెన్ రెస్టారెంట్కి వెళ్ళాను. ఇది జపనీస్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ నేను గార్లిక్ ఫ్రైడ్ రైస్ అనే మెనూ సెలెక్ట్ చేసుకున్నాను. సో అది జపనీస్ స్టైల్లో చేశారు, టేస్ట్ బాగుంది. ఫుడ్ తిన్న తర్వాత నేను ఇప్పుడు వేరే టెర్మినల్కి చేంజ్ అవుతున్నాను. సో బెంగళూరుకి వెళ్ళే ఫ్లైట్ వచ్చేసి ఇంకో ప్లాట్ఫామ్లో ఉంది. ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి ఇక్కడ లోపలలోనే మెట్రో ట్రైన్స్ ఉంటాయి. సో ఈ మెట్రో ట్రైన్లో వెళ్ళాలి. ఇవి 2 minutesకి ఒకటి వస్తూ ఉంటాయి. దెన్ ఇక్కడ నుంచి అక్కడికి లెస్ దాన్ 5 minutes పట్టింది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే లోపల ట్రాక్స్ అండ్ అవుట్ సైడ్ అంతా కూడా అండ్ ఫ్లైట్స్ ఇవన్నీ కూడా గమనించవచ్చు అన్నమాట. తర్వాత 2 hours ఏమో వెయిట్ చేశాను. 2 hours తర్వాత బెంగళూరుకి వెళ్ళే ఫ్లైట్ ఎక్కుతున్నాము. ఇప్పుడు ఇక్కడ టైం అయితే ఆల్మోస్ట్ 9-10 o'clock అయింది మలేసియాలో. సో ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసాను. ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫ్లైట్లో డిన్నర్ సర్వ్ చేశారు. ఈసారి అయితే ఇండియన్ టైపు వెజ్ మీల్ పెట్టారు, బాగుంది టేస్ట్ కూడా. అండ్ ఇండియాకి వచ్చేసాను. సో బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగాను అండ్ ఇక్కడ వీడియోగా షూట్ చేస్తున్నాను. సో బెంగళూరులో వస్తానే మన ఇండియన్ గార్డ్స్ అవన్నీ చూడంగానే నాకైతే మన హోమ్ టౌన్కి వచ్చేసినంత ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇక్కడ నేను నా లగేజ్ అంతా కూడా కలెక్ట్ చేసుకున్నాను. నా లగేజ్ తీసుకున్న తర్వాత నేను ఇంకా అవుట్ సైడ్ ఎగ్జిట్ అవుతున్నాను. సో ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంది హనీని చూస్తాననేసి. హనీ, రోహన్, నిరూప వాళ్ళు అయితే ఆల్రెడీ 1 hour నుంచి వెయిట్ చేస్తున్నారంట ఇక్కడ అవుట్ సైడ్. ఇక్కడ మీరు చూస్తున్న వీడియో అంతా బెంగళూరు ఎయిర్పోర్ట్లో తీసిందండి. ఇక్కడ హనీ, రోహన్ అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా అండ్ నన్ను చూడ్డానికి అనేసి ఒక 1 hour ముందే ఇక్కడికి చేరుకున్నారు. సో ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే నిరూప ఈ వీడియో అంతా షూట్ చేసింది. హనీ అండ్ రోహన్ అయితే ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అక్కడ సీటర్స్లో కూడా కూర్చోకుండా ఇక్కడ అరైవల్ ఏరియా ఉంది కదా, ఆ ఎగ్జిట్ దగ్గరే వెయిట్ చేస్తున్నారన్నమాట 1 hour నుంచి. వస్తుందంటే వస్తుందంటరా వస్తుందంటదే. రా పెద్దమ్మ రా స్వామి. $12:30. 12:30. అనిల్ మా ఫ్రెండ్ 11:30కి వస్తా అన్నాము. 11:30కి వచ్చింది ఫ్లైట్. మరి ఇక్కడ లేటా? అక్కడ లగేజ్ మన లగేజ్ తీసుకుంటాం కదా, అది ఫ్లైట్లో నుంచి లగేజ్కి ఇక్కడికి వచ్చేటట్టు లేట్ అయింది. అంటే 1/2 hour రష్ కాదు, లగేజ్ వాళ్ళు ప్యాక్ మరి ఇస్తేనే దాంట్లోనే కూర్చోవాలి. చూడు మార్నింగ్ కావాలా వెనకాల లైటింగ్ అదంతా అచ్చు మార్నింగ్ అయినా నీ ఫేస్ బ్లాక్గా ఉంది కొంచెం లైటింగ్. మేము ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి నిరూప వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో ఇదండి నా జర్నీ ఫ్రమ్ కొరియా టు ఇండియా.
మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇక్కడ ఎయిర్పోర్ట్లో తీసిన వీడియో అండ్ జర్నీ చేసింది సమ్ ఫొటోస్ ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాను. మీరు ఇవి కూడా చూడండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.